మాట్లాడారు. పశువుల సంతని పగలగొట్టించారు. సరా, పశువుల సంతకు సంబంధించి ఇంతకు ముందు ఏం చెప్పారు? 5 లక్షలు తీసుకున్నారు అని మీరే మాట్లాడారు. ఇప్పుడు 1 కోటి రూపాయలు తీసుకున్నారని మీరే మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ పశువుల సంతకు సంబంధించిన వాళ్ళు వచ్చి మీడియా ముఖంగా అనిల్ కుమార్ యాదవ్ మేము ఏమీ ఇవ్వలేదు, వారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారని మీరు కావాలని ఆ పశువుల సంతని మరలా పగలగొట్టించారు. అది మీరు చేసిన ఘనత. ఇది ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? రూప్ కుమార్ యాదవ్ గారిలో ఒకటి బాగా మనం గమనించవచ్చు. అబద్ధాన్ని కూడా నిజం అన్నట్టుగా పెద్దగా అరుస్తూ అబద్ధాన్ని నిజంగా చెప్పగలే టాలెంట్ ఎవరికైనా ఉందంటే అది రూప్ కుమార్ గారికే, ఈ బెట్టింగ్ రాయుడు గారికే. ఇంకొక విషయం ఏం మాట్లాడారు? అనిల్ కుమార్ యాదవ్ గారు కరోనా టైంలో ఒక హాస్పిటల్ నుంచి డబ్బులు తీసుకున్నారు అని. మీరు ఏ హాస్పిటల్లో మీరు నిరూపించగలరా? అనిల్ అన్నకి ఏ హాస్పిటల్ నుంచి డబ్బులు ఇచ్చారో, ఎవరు డబ్బులు ఇచ్చారో మీరు నిరూపించగలరా అని నేను మీడియా ముఖంగా మాట్లాడుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకొక మాట కూడా మాట్లాడున్నారు ఈ బెట్టింగ్ రాయుడు. బాలకృష్ణారెడ్డి గారు ఇల్లు పడగొడితే మీరు పరామర్శకు కూడా పోలేదే అని. ఎవరి మీద ప్రేమ? బాలకృష్ణారెడ్డి గారి మీద ప్రేమ, అంత ప్రేమ. మరి బాలకృష్ణారెడ్డి గారు ఎలక్షన్కి ముందే మీతో ఉన్నారా లేదా? మీరు పార్టీ ఆఫీస్ ఓపెన్కి బాలకృష్ణారెడ్డి గారు వచ్చారా లేదా? ఇల్లు పగలగొడుతున్నారని మీ ఇంటి చుట్టూ 4-5 సార్లు తిరిగింది నిజమా కాదా? మీ ఇంటి చుట్టూ తిరిగినా సరే మీరు అతనికి ఏం చేశారు? దగ్గరుండి పగలగొట్టించినంత పని చేశారు. మా అనిలని దగ్గరికి రాలేదే? అనిలని కలిశారా? లేదు కదా. మీ ఇంటి చుట్టూ 4-5 సార్లు తిరిగి నా ఇల్లు పగలగొడుతున్నారని చెప్పినా కూడా మీరు పట్టించుకోకుండా ఇప్పుడు మీడియా ముందు వచ్చి బాలకృష్ణారెడ్డి గారి మీద ప్రేమ వలకబోస్తున్నారు. అది రూప్ అంటే. చెప్పాను కదా, రూప్ ఒక డూప్ అని. ఇది ఒక నిదర్శనం. ఇంకొకటి, 2019కి ముందు నీ పరిస్థితి ఏంటి? 2019 తరువాత నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించుకో. అనిల్ అనే దయ వల్ల మూలాపేటలో 10 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నావు. 30 లేఅవుట్లలో 30-40% డబ్బులు సంపాదించుకోగలిగావు. ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ విపిఆర్ గారి చెంత చేరిపోయావు.